చెక్ పోస్ట్ @80 లక్షలట. పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటాపోటీ. ఒక చోట ప్రతిరోజు లక్షల్లో కలెక్షన్. అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవీఐల ఆసక్తి. పోస్టింగ్ కోసం ఇంతేనే చెల్లించేందుకు రెడీ. మధ్యవర్తిగా ఓ రిటైర్డ్ ఆఫీసర్ కీలక పాత్ర. ఆయనకు మద్దతుగా పలు ఉద్యోగ సంఘాల నేతలు. ఫోకస్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెర వెనుక వ్యక్తులపై మినిస్టర్ ఆరా అంటూ ఒకరు చూస్తాను. 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ అట. తెలంగాణలోని 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ అట. అంటే ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర రోజుకు ₹1,00,000 అందరూ వస్తాయట. 80 లక్షలు కాకపోతే 8 కోట్లు పెడతారు. ఏమైనా రోజుకు ₹1,00,000 వస్తున్నాయంటే 30 రోజులకు 30 లక్షలు. 3 నెలలు కావాలనుకుంటే 80 లక్షలు అయిపోతాయి. ఇక మిగతా అంతా దోసుకోవడం ఇక రోజు. ఇది మామూలు విషయం కాదు ఇది. చెక్ పోస్ట్ @80 లక్షలట. పోస్టింగ్ కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోటాపోటీ. ఒక చోట ప్రతిరోజు లక్షల్లో కలెక్షన్. అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవీఐల ఆసక్తి. పోస్టింగ్ కోసం ఇంతేనే చెల్లించేందుకు రెడీ. మధ్యవర్తిగా ఓ రిటైర్డ్ ఆఫీసర్ కీలక పాత్ర. ఆయనకు మద్దతుగా పలు ఉద్యోగ సంఘాల నేతలు. ఫోకస్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెర వెనుక వ్యక్తులపై మినిస్టర్ ఆరా అంటూ ఒకరు చూస్తాను. 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ అట. తెలంగాణలోని 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ అట. అంటే ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర రోజుకు ₹1,00,000 అందరూ వస్తాయట. 80 లక్షలు కాకపోతే 8 కోట్లు పెడతారు. ఏమైనా రోజుకు ₹1,00,000 వస్తున్నాయంటే 30 రోజులకు 30 లక్షలు. 3 నెలలు కావాలనుకుంటే 80 లక్షలు అయిపోతాయి. ఇక మిగతా అంతా దోసుకోవడం ఇక రోజు. ఇది మామూలు విషయం కాదు ఇది.